హలో అండి. ఈరోజు ఆదిత్య యూనివర్సిటీ దగ్గరికి వస్తున్నాను. ప్రజెంట్ మేము ఏడీబీ రోడ్లో ఉన్నామండి. మరికొద్ది నిమిషాల్లో ఆదిత్య మెయిన్ గేట్కి వస్తున్నాము. ఇదేనండి ఆదిత్య యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి ఒక హాఫ్ కేఎం చుట్టూ గ్రీనరీ, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో చూడండి ఎంత చక్కగా ఉందో. వీళ్ళ ప్లాంటేషన్ చాలా అందంగా చేశారండి. మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఇలా జర్నీ చేయగా కొద్ది నిమిషాల్లో మెయిన్ గేట్ ఎంట్రన్స్కి వస్తాము. ఇదేనండి ఎంట్రన్స్ గేట్. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. వాచ్మెన్ దగ్గర గేట్ పాస్ తీసుకుని మళ్ళీ ఒకవేళ మీరు వెహికల్ లేకపోతే వాళ్ళు వెహికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా మీరు ఎక్కడికైతే వెళ్ళాలో వాళ్ళు అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. ఓన్ వెహికల్ ఉంటే వాళ్ళు పాస్ తీసుకుని ఎంతమంది వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నా, ఏ లొకేషన్కి వెళ్తున్నా చెప్తే వాళ్ళు మన ఓన్ వెహికల్ ఉంటే దాంట్లో వెళ్ళొచ్చు. ఇది చూడండి రైట్ సైడ్ కనిపించేది ఇంజనీరింగ్ కాలేజ్ బ్లాక్ అండి. మేమైతే గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాలి, మా పాప అందులో చదువుతుంది. సో అది మీకు కనిపించేది గర్ల్స్ హాస్టల్. లెఫ్ట్లో కనిపించేవి టెంపుల్, మసీదు, చర్చి. ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఎవరి రిలీజియన్ వాళ్ళు పాటించవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంచిది. తర్వాత మేము గర్ల్స్ హాస్టల్కని బయలుదేరాము. మధ్యలో ఒక బొటానికల్ గార్డెను, అట్లాగే అబ్దుల్ కలాం బిల్డింగు, ఇవన్నీ డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళ క్యాంపస్ అంట. అలాగా మేము కాసేపు బ్యాటరీ వెహికల్లోనే జర్నీ చేసాము. చూడండి స్టూడెంట్స్ అందరూ బస్సులో నుంచి వాళ్ళ యొక్క హాస్టల్కి వెళ్తున్నారు. హాస్టలర్కి ఇదే మెయిన్ హాస్టల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఏబిసిడి బ్లాక్స్ ఉంటాయి. చూడండి లోపల షటిల్ కోర్ట్, బిల్డింగ్ 4 ఫ్లోర్స్ ఉంటుంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఈవినింగ్ అయితే ఆడుకుంటానికి కూడా బాగానే ఉంది. ఇది విజిటింగ్ హాల్, పేరెంట్ లాంచ్. ఇక్కడ మనం పైకి వెళ్ళడానికి ఉండదు, ఇక్కడే వెయిట్ చేయాలి. వాళ్ళు స్టూడెంట్స్ ఫోన్ చేస్తారు, కింద వచ్చిన తర్వాత మాట్లాడవచ్చు. ఇది అవుట్ సైడ్ పక్కనే గార్డెనింగ్ చాలా రిచ్గా మెయింటైన్ చేశారు. పిల్లలు ఈవినింగ్ ఈవినింగ్ బయట కూర్చొని మెస్కి వెళ్ళే రూట్ అండి ఇదంతా గార్డెనింగే. ఇది మెస్ రోడ్డు. ఇక్కడ పక్కనే ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి. ఇది మెస్ రోడ్ అండి. వీళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బాగానే ఉంది. మేము ఉన్నప్పుడైతే కొన్ని మంకీస్ అక్కడికి వచ్చాయండి. వాటిని ఆయన పని మనిషి కొద్ది దూరంగా పంపించేస్తున్నాడు. ఇక్కడ కొంచెం మంకీస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇది బస్సెస్ పార్కింగ్ ఏరియా అండి. సుమారు ఒక 200 బస్సెస్ వరకు ఇక్కడ పార్క్ చేయొచ్చంట. ఇక్కడ ఆ రోజు మా మిస్సెస్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తానంటే ఒకసేపు డ్రైవింగ్ చేసింది. ఆ వీడియో క్లిప్ అండి ఇది. మొత్తం ఆదిత్య యూనివర్సిటీ వచ్చేసి 198 ఎకర్స్ అంటండి. ఇందులో 50 ఎకర్స్ వచ్చేసి జస్ట్ మరికొన్ని ఫొటోస్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఇవి క్యాంపస్లో తీసుకున్న ఫొటోస్, అంటే ఒకేసారి కాదు, కొన్ని ఏరియాలు కవర్ చేసాము. ఓకే, మీకు నచ్చితే ఈ వీడియో
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.